ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్ బ్యాచ్ 4 కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. అండ్ ఆ కన్ఫర్మేషన్ కూడా మరి 7 మ్యాచ్లు మిగిలినగానే వచ్చేసింది. అంటే ఈ సీజన్లో 63 మ్యాచ్లు ఎండ్ అయ్యేసరికి ప్లే ఆఫ్ బ్యాచ్ అనేవి కన్ఫర్మ్ అయిపోయాయి. సో ప్రీవియస్గా చూసుకుంటే ఎప్పుడు కూడా ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగలేదు. కనీసం లాస్ట్ 3 మ్యాచ్ల వరకైనా సరే రేస్ ఉండేది. అంటే గత 17 సీజన్స్గా చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచ్లు వచ్చే వరకు కూడా ఎవరు క్వాలిఫై అనేది క్లారిటీ ఉండేది కాదు. అట్లీస్ట్ ఆ 4th స్పాట్ వరకైనా సరే కాంపిటీషన్ ఉండేది. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఇప్పుడు లేని విధంగా చాలా అంటే చాలా ఎర్లీగా ప్లే ఆఫ్ బ్యాచ్ అనేవి కన్ఫర్మ్ అయిపోయాయి. అయితే ప్రజెంట్ 4th స్పాట్లోనే ముంబై టీం నిన్న క్వాలిఫై అయ్యారు. అంటే నిన్న వాంకడే వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గెలిచి క్వాలిఫై అయ్యారు. సో ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి సోషల్ మీడియాలో మీమ్స్ బేవచ్చంగా వస్తున్నాయి. అంటే ముంబై టీం క్వాలిఫై అయిపోయారు, ఇంకా కప్ కొట్టేస్తారు, మిగతా 3 టీంలో దుకాణం సర్దిసుకోవచ్చు అన్న రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారు. బట్ ఎనివే పాస్ట్ రికార్డ్స్ని బేస్ చేసి చూసుకుంటే ఈ సీజన్లో ముంబై టీం కప్ కొట్టడం చాలా కష్టం. అండ్ అది ఎందుకో ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. అండ్ ఆల్సో దీంతోపాటు ఐపీఎల్ ప్లేయర్స్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ప్లేయర్స్కు ఏ టీం నుండి ఏ ఫారెన్ ప్లేయర్స్ అందుబాటులో ఉండబోవట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇలా మిస్ కాబోయే ప్లేయర్స్కు రీప్లేస్మెంట్గా ఏ ప్లేయర్స్ రాబోతున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. అండ్ ఆల్సో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు యాజల్ ఫుడ్ ఎప్పుడు వస్తారని చెప్పి. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను చెప్తాను. సో మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ముందుగా ముంబై టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి వచ్చారు. బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో చూసుకుంటే ఆ టీం టాప్ 2లోకి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ జీటీ, ఆర్సీబీ మరియు పీబీకేస్ ఈ 3 జట్లు 17 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్తో ఉన్నారు. అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ 3 జట్లకు ఒక్కో మ్యాచ్ ఎక్కువ ఉంది. సో దీంతో ఇప్పుడు టాప్ 3లో ఉన్న జట్లకి టాప్ 2కి వెళ్ళేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ముంబై టీం టాప్ 2కి వెళ్ళాలంటే 3 జట్లలో ఏ ఒక 2 జట్లు వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు కూడా ఓడిపోవాలి. సో ప్రజెంట్ టాప్ 3లో ఏ ఒక 2 జట్లు 18 పాయింట్స్ మించి వెళ్ళకూడదు. దాని అప్పుడు మాత్రం ముంబై ఇండియన్స్ టీంకి టాప్ 2కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా 3 జట్లు ఏ ఒక 2 జట్లు తమకు మిగిలిన మ్యాచెస్లో ఒక్కటి గెలిచినా సరే ముంబై టీం టాప్ 2లోకి వెళ్ళలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ముంబై టీం టాప్ 2లోకి వెళ్ళడం అన్లైక్లీగా కనిపిస్తుంది. అంటే ఏదైనా జరిగితే ముంబై టీం కప్ కొట్టడం చాలా కష్టం. సో ఒకసారి మీరు ప్లే ఆఫ్స్లో ముంబై టీం యొక్క రికార్డ్ చూడండి. 2011 సంవత్సరం నుండి ఈ 4 మ్యాచ్లో ప్లే ఆఫ్ స్ట్రక్చర్ మొదలుపెట్టారు. అండ్ అప్పటి నుండి చూసుకుంటే ముంబై టీం మొత్తం 9 సార్లు ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యారు. అలాగే 9 టైమ్స్లో వాళ్ళు ఎన్నిసార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 5 సార్లు కప్ కొట్టారు. బట్ ఎనివే వీళ్ళు కప్ గెలిచిన 5 సార్లు కూడా టాప్ 2లోనే క్వాలిఫై అయ్యారు. అంటే 2013, 15, 17, 19 మరియు 20 ఈ 5 సంవత్సరాల్లో ముంబై టీం అయితే టాప్ 1లో క్వాలిఫై అయ్యారు, లేకపోతే టాప్ 2లో క్వాలిఫై అయ్యారు. అంటే 5 సార్లు ఫైనల్కు క్వాలిఫై కప్ గెలుచుకున్నారు. కానీ మిగతా 4 సందర్భాల్లో చూసుకుంటే మాత్రం ముంబై టీం నెంబర్ 3 లేదా నెంబర్ 4 స్పాట్లో క్వాలిఫై అయ్యారు. 2011లో 3వ స్పాట్లో క్వాలిఫై అయ్యారు, 2012లో 3rd స్పాట్, 2014లో 4th స్పాట్, అండ్ 2023లో చూసుకుంటే 4th స్పాట్. సో 4 సందర్భాలు కూడా ముంబై టీం కప్ కొట్టలేకపోయింది. అయితే ఎలిమినేటర్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోవడం, లేకపోతే క్వాలిఫైర్ 2 వరకు వచ్చి అక్కడ ఓడిపోవడం చేశారు. విచ్ మీన్స్ ఈ 4 సందర్భాలు ముంబై టీం కనీసం ఫైనల్కి కూడా రాలేకపోయింది. సో ముంబై టీం ప్లే ఆఫ్స్కి వస్తే డేంజర్ అనడం నిజమే. బట్ అది ఎప్పుడు టాప్ 2లో క్వాలిఫై అయినప్పుడు. ఎందుకంటే వాళ్ళు టాప్ 2లో క్వాలిఫై అయినప్పుడు కప్ గెలవడంలో 100% స్ట్రైక్ రేట్ ఉంది. బట్ అలా కాకుండా 3rd and 4th స్పాట్లో క్వాలిఫై కప్ కొట్టడంలో వాళ్ళ స్ట్రైక్ రేట్ 0గా ఉంది. ఒక్కసారి కూడా గెలవలేదు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టు ఫైనల్కి కూడా వెళ్ళలేకపోయారు. సో దీంతో ప్లే ఆఫ్స్లో ఉన్న మిగతా 3 జట్ల ఫ్యాన్స్ ఏమాత్రం కంగారు పడడం అవసరం లేదు. ముంబై టీం టాప్ 2లో క్వాలిఫై అయితేనే డేంజర్, బట్ మిగతా స్థానాల్లో క్వాలిఫై అయినప్పుడు అంత డేంజర్ కాదు. ఇక ప్లే ఆఫ్స్లో ఫారెన్ ప్లేయర్స్ యొక్క అవైలబిలిటీ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంగ్లాండ్ ప్లేయర్స్తో పాటు సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ప్లేయర్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్పుకున్నాం. అండ్ దీనికి తగ్గట్టే ప్లే ఆఫ్ మ్యాచెస్ ఏ ఫారెన్ ప్లేయర్స్ మిస్ కాబోతున్నారో ఆల్రెడీ అఫీషియల్ లిస్ట్ వచ్చింది. అండ్ ఆల్రెడీ ఈ లిస్ట్లో ఉన్న కొంతమంది ప్లేయర్స్కి రీప్లేస్మెంట్ ప్లేయర్స్ని కూడా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడైతే మనం టీమ్ వైజ్గా ఏ ప్లేయర్స్ మిస్ కాబోతున్నారో అలాగే ఎవరు రీప్లేస్మెంట్గా రాబోతున్నారో చూద్దాం. సో ముందుగా గుజరాత్ టైటన్స్ టీం విషయానికి వస్తే వాళ్ళకైతే 2 ప్లేయర్స్ ప్లే ఆఫ్స్కి అవైలబుల్గా ఉండబోవట్లేదు. అండ్ వారిలో ఫస్ట్ వన్ చూసుకుంటే ఇంగ్లాండ్కి చెందిన జాస్ బట్లర్. సో ఈ ప్లేయర్ అయితే సీజన్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మెయిన్లీ జీటీ ఓపెనర్స్లో ఒక ఎర్లీగా అవుట్ అయినా సరే బట్లర్ ఆ డ్యామేజ్ని ఎక్కడ కనబడకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ప్లే ఆఫ్స్లో చూసుకుంటే గుజరాత్ టీం ఈ ఆటగాన్ని మిస్ కాబోతుంది. బట్ ఎనివే వాళ్ళైతే ఆల్రెడీ బట్లర్కి రీప్లేస్మెంట్కి ఒక ప్లేయర్ని అనౌన్స్ చేశారు. శ్రీలంకకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కుశాల్ మెండిస్ని తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. సో దీంతో గుజరాత్ టీంకి అయితే ప్లే ఆఫ్స్లో జాస్ బట్లర్ ఆడ్డు, అతని ప్లేస్లో ఉండడంలో కుశాల్ మెండిస్ ఆడబోతున్నాడు. బట్ ఎనిమిది అయితే డెఫినెట్లీ బట్లర్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. బట్లర్ ఆడినట్టు ఆడగలలేదనేది ఒక పెద్ద డౌటే. ఇక సెకండ్ ప్లేయర్ చూసుకుంటే కగిసో రబాడా. సో గుజరాత్ టీంకి ప్లే ఆఫ్స్లో ఈ ప్లేయర్ కూడా అందుబాటులో ఉండబోవట్లేదు. బట్ ఇప్పటివరకు చూసుకుంటే ఈ ప్లేయర్కి రీప్లేస్మెంట్గా వాళ్ళైతే ఎవరిని ప్రకటించలేదు. అంటే బట్లర్కు కుశాల్ మెండిస్ని ప్రకటించినట్టు కగిసో రబాడాకు వేరే ప్లేయర్ని ఎవరిని కూడా పెట్టుకోలేదు ఇంకానే. సో దీనికి ఆబ్వియస్ రీజన్ గుజరాత్ టైటన్స్ అతని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వట్లేదు. రబాడా లేకపోయినా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. దీనివల్ల అతని రీప్లేస్మెంట్ విషయంలో ఎక్కడ తొందరపడట్లేదు. సో మేబీ జీటీ మరికొన్ని రోజులు ఈ ప్లేయర్కి రీప్లేస్మెంట్ని ప్రకటించవచ్చు, లేదా తీసుకోకపోయినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే పంజాబ్ కింగ్స్. సో వీళ్ళకైతే ప్రజెంట్ ప్లే ఆఫ్స్కి ఒక్క ప్లేయర్ మాత్రమే అవైలబుల్గా ఉండబోతున్నాడు. అది కూడా సౌత్ ఆఫ్రికాకి చెందిన మార్క్ హెన్సన్. సో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్ కోసం ఈ ప్లేయర్ అయితే లీగ్ స్టేజ్ అవగానే వెళ్ళిపోతున్నాడు. దీంతో పంజాబ్ టీం ప్లే ఆఫ్స్లో అతనికి రీప్లేస్మెంట్గా వేరే ప్లేయర్ని తీసుకోవాలి. బట్ ఇప్పటికీ వాళ్ళైతే రీప్లేస్మెంట్గా ఎవరిని కూడా ప్రకటించలేదు.
అయితే వాళ్ళకున్న గుడ్ న్యూస్ ఏంటంటే జాస్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్ మరి ఆరెన్ హార్డ్ వీళ్ళు ముగ్గురు కూడా స్క్వాడ్తో తిరిగి జాయిన్ అయిపోయారు. అంటే పీపీకేఎస్ టీం తాము ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ నుండి వీళ్ళు అవైలబుల్గా ఉండబోతున్నారు. సో పంజాబ్ టీంకి అయితే ఇంకా 2 లీగ్ మ్యాచెస్ ఉన్నాయి. మే 24న ఢిల్లీ టీంతో ఆడబోతున్నారు, అలాగే మే 26న ముంబైతో ఆడబోతున్నారు. అండ్ 2 మ్యాచెస్తో పాటు ప్లే ఆఫ్స్కి కూడా జాస్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్ మరి ఆరెన్ హార్డ్ ఈ ముగ్గురు అవైలబుల్గా ఉండబోతున్నారు. ఇన్వర్ట్ వాళ్ళు లాకీ ఫెర్గ్యూసన్కు కైల్ జామ్సన్ రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు అండ్ అతను కూడా అవైలబుల్గా ఉండబోతున్నాడు. సో దీంతో ప్రజెంట్ ప్లే ఆఫ్స్లో పీబీకేఎస్ టీం కొనపై ఒక వీక్నెస్ మార్క్ హెన్సన్ ఉన్నాడు, కానీ మిగతా ఫారెన్ ప్లేయర్స్ అందరూ కూడా అవైలబుల్గా ఉండబోతున్నారు. మరి దానికి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకోవాలంటే ముందే చెప్పుకున్నాం, ఇంకెవరిని అనౌన్స్ చేయలేదు, ఇన్ఫాక్ట్ చేయకపోవచ్చు కూడా. ఎందుకంటే మార్కస్ స్టోయినిస్తో పాటు ఇంగ్లీష్ మరియు కైల్ జామ్సన్ వీళ్ళు ముగ్గురు అవైలబుల్గా ఉండబోతున్నారు. మిగిలిన వాళ్ళకి ఆల్రెడీ అజమతుల మధ్య మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు, దీంతో అతనికి కూడా కైల్ జామ్సన్ లైన్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంతో మేబీ పీబీకేఎస్ టీం మార్క్ హెన్సన్కి రీప్లేస్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోకపోయినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ముంబై ఇండియన్స్. సో ఆల్రెడీ వాళ్ళ గురించి అయితే క్లియర్ అప్డేట్ వచ్చింది. విల్ జాక్స్, రియాన్ రెకల్టన్ మరియు కార్బిన్ బోష్ ఈ ముగ్గురు కూడా ప్లే ఆఫ్స్కి అందుబాటులో ఉండబోట్లేదు. అండ్ ముంబై టీం అఫీషియల్గా వాళ్ళకి రీప్లేస్మెంట్కి ఎవరు రాబోతున్నారు కూడా అనౌన్స్ చేశారు. సో వాళ్ళైతే విల్ జాక్స్కి రీప్లేస్మెంట్గా జానీ బైర్స్టోని తెచ్చుకుంటున్నారు. అండ్ రియాన్ రెకల్టన్కి రీప్లేస్మెంట్గా చూసుకుంటే రిచర్డ్ గ్లేసన్ తెచ్చుకోబోతున్నారు. ఇక చివరిగా కార్బిన్ బోష్కి రీప్లేస్మెంట్గా శ్రీలంక ప్లేయర్ చరిత అస్లంకాని తెచ్చుకోబోతున్నారు. సో ముంబై టీం అయితే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాకముందే తమ రీప్లేస్మెంట్ ప్లేయర్స్ని చెప్పేశారు. అంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ మీద ఎంత ధీమాగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గట్టు నేను క్వాలిఫై కూడా అయిపోయారు. మళ్ళీ జానీ బైర్స్టోని రీప్లేస్మెంట్గా తెచ్చుకోవడం ఆ టీంకి బిగ్గెస్ట్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్లస్ వికెట్ కీపర్, దీన్ని ఈజీగా రియాన్ రెకల్టన్ని రీప్లేస్ చేస్తాడు. అండ్ వాళ్ళైతే మోస్ట్లీ విల్ జాక్స్ ప్లేస్లో మేబీ అస్లంకాని ఆడించుకోవచ్చు, ఎందుకంటే రిచర్డ్ గ్లీసన్ ఒక ఫాస్ట్ బౌలర్. సో ముంబై టీం అయితే రీప్లేస్మెంట్గా మంచి క్వాలిటీ ప్లేయర్స్ని తెచ్చుకున్నారు. దీంతో చూడాలి మరి వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఎలా పెర్ఫామ్ చేస్తారనేది. ఇక చివరి టీం చూసుకుంటే ఆర్సీబీ టీం. సో వీళ్ళకైతే ఇద్దరు ఆటగాళ్ళు ప్లే ఆఫ్స్కు అవైలబుల్గా ఉండబోవట్లేదు. అండ్ వారిలో ఫస్ట్ వన్ చూసుకుంటే లుంగి ఇంగ్డే. సో సౌత్ ఆఫ్రికాకి చెందిన ఫాస్ట్ బౌలర్ అయితే లాస్ట్ లీగ్ మ్యాచ్ వరకు అందుబాటులో ఉంటాడు, బట్ ప్లే ఆఫ్స్కి ముందు మాత్రం తన స్వదేశానికి వెళ్ళిపోతాడు. దీంతో ఆర్సీబీ టీం అతనికి రీప్లేస్మెంట్గా బ్లెస్సింగ్ ముదర్బాడ్ని తెచ్చుకుంది. అండ్ ఈ బౌలర్ అయితే జింబాబ్వేకి చెందిన ఫాస్ట్ బౌలర్. సో ఈ ప్లేయర్కి అయితే T20 ఫార్మెట్లో చాలా వరకు మంచి రికార్డు ఉంది. అంత టాప్ నచ్ వికెట్ టేకింగ్ బౌలర్ కాకపోయినప్పటికీ చాలా ఎకనామికల్గా వేస్తూ ఉంటాడు. దీంతో లుంగి ఇంగ్డీకి చాలా వరకు మంచి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళకి మిస్ కాబోయే సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే జాకబ్ బేతల్. మరి ఇప్పటివరకు ఆర్సీబీ టీం ఇతనికి రీప్లేస్మెంట్గా ఎవరిని ప్రకటించలేదు. సో మోస్ట్లీ ఆర్సీబీ టీంకి అయితే బేతల్కి రీప్లేస్మెంట్గా వేరే ప్లేయర్ అవసరం లేదనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫిల్ సాల్ట్ ఉన్నాడు. అండ్ జాకబ్ బేతల్ చూసుకుంటే అతనికి బ్యాకప్ ప్లేయర్ మాత్రమే, కేవలం సాల్ట్ లేనప్పుడు అతనికి ప్లేయింగ్ లోన్లో ఛాన్స్ వచ్చింది. సో మేబీ ఆర్సీబీ టీం బేతల్కి రీప్లేస్మెంట్ తీసుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ బెంచ్ మీద లియామ్ లివింగ్స్టోన్ లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు. మరి బ్లెస్సింగ్ ముజర్బాని ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళ క్యాజువల్వుడ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే జాస్ హేజల్వుడ్ ఇంకా తిరిగి వస్తాడో లేదా క్లారిటీ లేదు. దీనివల్ల వాళ్ళు నోవాన్ తుషార్ ఒక్కడి మీద డిపెండ్ అవ్వకుండా ఇంకో బౌలర్ కోసం ముజర్బానిని తీసుకున్నారు. బట్ ఎనివే ఇప్పుడైతే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే జాస్ హేజల్వుడ్ మే 25న ఆర్సీబీ స్క్వాడ్తో జాయిన్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయంట. సో అతనైతే ఆల్రెడీ ఇంజరీ నుంచి కోలుకుని రీహాబిలిటేషన్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ శామ్ కాన్స్టర్స్కు బౌలింగ్ చేస్తున్న ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. దీంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే అతని విషయంలో చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నారు. ఇన్వాటి వాళ్ళ కోచింగ్ స్టాఫే మే 25న రావచ్చు అని చెప్పి అప్డేట్ ఇచ్చారు. సో జాస్ హేజల్వుడ్ కనుక తిరిగి వస్తే ఆర్సీబీ టీంకి చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మిగిలి ప్లే ఆఫ్ మ్యాచెస్లో అతని అవసరం వాళ్ళకి చాలా ఉంది. ఇన్ఫాక్ట్ ఆన్ గోయింగ్ సీజన్లో అతను ఇంజరీ కాకముందు 10 మ్యాచ్లు ఆడితే ఈ 10 మ్యాచ్లో 18 వికెట్లు తీశాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అతనికి ఇంజరీ అయిందని తెలిసిన వెంటనే చాలా టెన్షన్ పడటం మొదలుపెట్టారు. బట్ ఇప్పుడైతే జాస్ హేజల్వుడ్ మోస్ట్ లైక్లీ ప్లే ఆఫ్ మ్యాచెస్కు తిరిగి రాబోతున్నాడు. లాస్ట్ 2 లీగ్ మ్యాచెస్లో ఆడకపోయినప్పటికీ ప్లే ఆఫ్స్లో మాత్రం ఖచ్చితంగా ఆడబోతున్నాడు. సో ప్రస్తుతానికి అయితే ప్లే ఆఫ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవి. అండ్ రాబోయే రోజులు ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఇన్స్టాగ్రామ్తో పాటు వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దీంతో మరొక 2 వీక్స్ పాటు వాటిని యాక్టివ్గా ఫాలో చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.